ఏవం ప్రభావమేతద్వై తీర్థం పాప వినాశన పాపానాం నాశన ద్విప్రాహ పాపనాశాభిదంహిత అని పాప వినాశన తీర్థ మహిమను చెబుతోంది స్కాంద పురాణం. ఏడుకొండల స్వామి కరుణాకటాక్షాల కోసం తిరుమల ఏతించే భక్తయాత్రికులు తప్పక దర్శించి తరించాల్సిన దివ్యస్థలం పాప వినాశన తీర్థం. సత్కర్మలతో కూడి ఇక్కడి తీర్థ విధులను సక్రమంగా నిర్వర్తిస్తూ నియమ నిబంధనలను పాటిస్తే గత జన్మల పాపకర్మలు సైతం దగ్ధమైపోతాయి. కాబట్టి ఈ తీర్థానికి పాప వినాశిని అని సార్థక నామధేయం ఏర్పడినట్లు స్కాంద పురాణం పేర్కొంటోంది. పాప వినాశనం ఉన్న ప్రాంతమంతా రిజర్వ్ ఫారెస్ట్, జీవ వైవిధ్యానికి నిలయమైన శ్రీ వెంకటేశ్వర అభయారణ్యం పరిధిలోని వన్యజీవాలకు, వృక్షాలకు హాని కలిగించే ఎటువంటి కార్యమైనా నిషిద్ధం. ఇక్కడ కొలువైన గంగా భవాని అమ్మవారిని భక్తులు విశేషంగా పూజిస్తారు. ఆకాశగంగలో వెలిసినట్లుగానే ఇక్కడ శ్రీ ఆంజనేయ స్వామి వారు వేంచేసి ఉన్నారు. మొత్తం మీద ఇటు పౌరాణిక ప్రాశస్త్యాన్ని, అటు ఆధునిక ఆనకట్ట నిర్మాణాన్ని కలబోసుకున్న పాప వినాశన తీర్థం భౌతిక, మానసిక, బౌద్ధిక, ఆధ్యాత్మిక ఔద్దీప్తికి దివ్య ఔషధం. పావన పాప వినాశన తీర్థస్థలాన్ని దర్శించండి, తరించండి. ఓం నమో వెంకటేశాయ.